Hi students, today we are going to discuss RRB NTPC test number 28, question number 71 to 100 అండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 71 క్వశ్చన్. 71 క్వశ్చన్ వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. పవర్ ఈస్ టు వాట్. సో వేరేస్ క్వశ్చన్ మార్క్ ఈస్ టు క్వశ్చన్ మార్క్. పవర్ని మనము వాట్స్లో మెజర్ చేస్తామండి. ఆ కొలిసే సాధనాన్ని ఏంటంటే మనము వాట్స్ అంటారండి. సో పవర్ ఈస్ టు వాట్స్. వేరేస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ క్వశ్చన్ మార్క్లో ఉన్న ఆప్షన్స్లో మనం చెక్ చేస్తే మనకి ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ ఒకటే మనకు మ్యాచ్ అవుద్ది. వర్క్ అనే దాన్ని మనము జౌల్లో కొలుస్తారు, అంటే మెజర్ చేయడం జౌల్లో అంటారు యాక్చువల్గా. పవర్ ఈజ్ టు వాట్స్ అయితే వేరే వర్క్ ఈజ్ టు జౌల్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. 1 and 2 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ మనము 3 and 4కి ఎస్టాబ్లిష్ చేయాలా. జస్ట్ ఓన్లీ మనము డిఫరెన్స్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఎన్ఓ పిక్యూ బిసి జిహెచ్ టోటల్ రిలేషన్ +1+1+1+1. కాబట్టి ఏబి జేకే ఓపి టియు ఎస్ +1+1+1 రిలేషన్ ప్రకారం అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ. 1 and 2 మధ్య ఏమైతే లాజిక్ ఎస్టాబ్లిష్ చేశాడో సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేస్తే 101 ఈజ్ టు 10201 ఎట్లా వచ్చిందంటే, సో దిస్ ఈజ్ 101 into 101 అని అనుకోవచ్చు, లేదంటే 101 స్క్వేర్ అని అనుకోవచ్చు. కాబట్టి 107ని మనం 107తో మల్టిప్లై చేసుకోవచ్చు, లేదంటే 107 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే సింపుల్ ఏం లేదు యాక్చువల్గా. 107 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 49 రాసి ఈ 107 కా 7 యాడ్ చేస్తే సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే సో 11449 అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దట్స్ ఆల్. నెక్స్ట్ 74. సో ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్. దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్ ఇచ్చిన. సో 4 పదాల మధ్య ఏంటంటే డిఫరెంట్ అడిగాడు యాక్చువల్గా. లైన్, లెపార్డ్, టైగర్ ఆల్ ఆర్ ఏంటంటే మనకు యానిమల్స్, బట్ స్నేక్ ఈస్ ద రెప్టైల్ ఫ్యామిలీ వస్తుందండి. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. స్నేక్ ఈస్ డిఫరెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. సో దిస్ ఈజ్ లెటర్ క్లాసిఫికేషన్. ఎన్ ఓది వేస్తే పి, టి యూది వేస్తే వి, ఎఫ్ జీది వేస్తే హెచ్, కే ఎల్ది వేస్తే ఎం. తర్వాత నెక్స్ట్ అదేవిధంగా పి క్యూది వేస్తే ఆర్, వి డబుల్ ఇది సెక్స్ ఉండాలి, బట్ ఏంటంటే వెంటనే కాన్సిక్యూట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏంటంటే హెచ్ ఐ తీస్తే జే, ఎన్ తీస్తే ఓ. కాబట్టి ఏంటంటే అవర్ ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అన్ని లెటర్స్ మధ్య డిఫరెన్స్ మనకి +1+1 వెళ్ళిపోతున్నాడు. అక్కడ మాత్రం డైరెక్ట్గా మనకి ఏంటంటే నెక్స్ట్ లెటర్ ఇచ్చాడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. సో దిస్ ఈజ్ నెంబర్ క్లాసిఫికేషన్. ఇచ్చిన 4 నెంబర్స్లో మన ఎసెన్షియల్ టాస్క్ అందులో ఏ 3 నెంబర్లు అయినా కానీ ఒక కామన్ గ్రూప్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్ మన ఆన్సర్. సో బేసికల్గా చూస్తే మనం ఏంటంటే 59, 61, 53. సో ప్రైమ్ నెంబర్ వేరే 69 ఈస్ ద కాంపోజిట్ నెంబర్. 69 ఈజ్ ఓన్లీ డివిజిబుల్, బట్ రిమైనర్స్ ఆర్ నాట్ డివిజిబుల్ బికాస్ రిమైనర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్ ఫ్యామిలీ. నెక్స్ట్ అవర్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. సో అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ విచ్ దే అక్కర్ డిక్షనరీ ఆర్డర్. రాపుడు, రోస్టరు, రోస్టెడ్, నెక్స్ట్ రోడ్డు, నెక్స్ట్ రోలర్ అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సో ఫస్ట్ 2 లెటర్స్ ఆర్ఓ 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 ఆర్ఓ. థర్డ్ లెటర్ పి అన్నాడు, థర్డ్ లెటర్ ఎస్ అన్నాడు, థర్డ్ లెటర్ ఏ అన్నాడు. ఏనే ముందు రావాలి కదా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో. ఇక్కడ కూడా ఏ అన్నాడు యాక్చువల్గా. ఆర్ఓఏ డి వస్తుందో ఆర్ఓఏఎస్ వస్తుందంటే డీనే ముందు రావాలి యాక్చువల్గా. సారీ, కాబట్టి 4 ముందు రావాలి. 4 తర్వాత 3 ఉండాలి. 4-3 ఉండాలి. 4-3 కాంబినేషన్ ఆన్సర్లో ఒక్కటే ఉన్నప్పుడు రిమైనింగ్ వర్డ్స్ని మనం ఆర్డర్లో చెక్ చేయాల్సిన నీడ్ లేదు కదా. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఎలిమినేషన్. ఆ కాంబినేషన్లో ఒకటే ఉన్నప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. సో దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. కేవలం డిఫరెన్స్ బి సి డి. మన ఆన్సర్ ఈ సిడిఈ ఎఫ్ ఎఫ్ జిహెచ్ఐ. టోటల్ రిలేషను +1+1+1+1. అవర్ ఆన్సర్ ఈజ్ ఈఎఫ్ఐ. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్. నార్మల్గా నడుస్తున్న ఏ క్వశ్చన్ అయినా డిఫరెన్స్లో వస్తుంది, లేదంటే అదర్వైజ్ మల్టిపుల్ అని చేసుకోవచ్చు. చూడండి, ఇంటూ 2+1, నెక్స్ట్ ఇంటూ 2+2, నెక్స్ట్ ఇంటూ 2+3, నెక్స్ట్ మనం ఇంటూ 2+4 చేయాలా. 27 into 2 is equal 54, +4 is equal 58. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఇంటూ 2, బట్ యాడ్ చేసే నెంబర్ కాంబినేషన్ ఏంటంటే +1 +2 +3 +4 ఇంక్రీజింగ్ ఆర్డర్ వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. సో దిస్ ఈజ్ ఏమన్నాడు, బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ అండి. బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి.
ఏమన్నాడంటే P3Q మీన్స్ P ఈజ్ డాటర్ అన్నాడు. సింబాలిక్ ఏం లేదు, సింబాలిక్ రిలేషన్స్. P5Q మీన్స్ P ఈజ్ ఫాదర్ ఆఫ్ Q, P7Q మీన్స్ P ఈజ్ మదర్ ఆఫ్ Q, అండ్ P9Q మీన్స్ P ఈజ్ సిస్టర్ ఆఫ్ Q. దెన్ హౌ ఈజ్ J రిలేటెడ్ టు K? J రిలేటెడ్ టు K ఇన్ ద ఈక్వేషన్ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ రాద్దానండి. J 3 అన్నాడు. 3 అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకి ఏంటంటే డాటర్ J ఈజ్ డాటర్ ఆఫ్ L. ఇదండి J ఈజ్ డాటర్ ఆఫ్ L, అలా తీసుకోండి. J ఈజ్ డాటర్ ఆఫ్ L. తర్వాత 9 అన్నాడు సింబాలిక్. 9 అంటే ఏం చూడండి, ఇదిగోండి 9 అంటే దట్ మీన్స్ సిస్టర్, కాబట్టి ఏంటంటే L ఈజ్ సిస్టర్ ఆఫ్ N, L ఈజ్ సిస్టర్ ఆఫ్ N, L ఈజ్ సిస్టర్ ఆఫ్ N. ఓకే, తర్వాత 3 అన్నాడు. 3 అంటే దట్ మీన్స్ మళ్ళీ డాటర్, సో 3 అండ్ డాటర్. N ఈజ్ డాటర్ ఆఫ్ O, N ఈజ్ డాటర్ ఆఫ్ O, N ఈజ్ డాటర్ ఆఫ్ O, అలా ఉంచండి. దెన్ 5 అన్నాడు. 5 అంటే దట్ మీన్స్ చూడండి P5Q మీన్స్ ఏంటంటే ఫాదర్ అన్నాడు, దట్ మీన్స్. సో కాబట్టి ఏంటంటే సో ఎవరు O ఈజ్ ఫాదర్ ఆఫ్ K, O ఈజ్ ఫాదర్ ఆఫ్ O ఈజ్ ఫాదర్ ఆఫ్ K, ఇదండి O ఈజ్ ఫాదర్ ఆఫ్, సో K. దెన్ ఫైనల్గా మనకి ఏంటంటే ఏమడిగాడంటే క్వశ్చన్ ఏంటంటే అడిగిన క్వశ్చన్ మనకి ఏంటంటే హౌ ఈజ్ J రిలేటెడ్ టు K? J అనే పర్సన్ Kకి ఏమవుతారంటే, J అనే పర్సన్ Kకి ఏమవుతారంటే దట్ మీన్స్ వాళ్ళ సిస్టర్ యొక్క డాటర్ కాబట్టి నీస్. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. సో దిస్ ఈజ్ అర్థమెటిక్ క్వశ్చన్ అండి. ఇది ప్యూర్లీ అర్థమెటిక్ క్వశ్చన్. అర్థమెటిక్ ఫ్యాకల్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, నేను డ్రాప్ చేస్తున్నాను. నెక్స్ట్ 82. In the following question from the given alternative word, select the word which cannot be formed using the letters of the given word. Suspensefulness. సస్పెన్స్ఫుల్నెస్ అనే బేసిక్ వర్డ్లో మనకు ఫార్మేషన్ కాని వర్డ్ అంటున్నాడు. యాక్చువల్గా సెన్స్ ఫాలో అవుతుంది, ఫ్యూయల్స్ ఫాలో అవుతుంది, యూజ్ఫుల్ ఫాలో అవుతుంది, ఫుల్నెస్ కూడా ఫాలో అవుతుంది. బట్ ఏంటంటే మన ఆన్సర్ మాత్రం 4. ఎందుకంటే ఎల్ అనే లెటర్ని ఇందులో 2 times వాడాడు. 2 times వాడకూడదు, ఒక్కసారి ఇవ్వాలా. మనకు ఒకటే ఉంది కాబట్టి 2 times వాడకూడదు. దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి మంచి లాజిక్ ఉంది ఇంట్లో, ఈ క్వశ్చన్లో మంచి లాజిక్ ఉంది. బ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు BAD, బ్యాడ్ ఈజ్ ఈక్వల్ టు 7 ఎలా వచ్చిందంటే ఇది 2, ఇది 1, ఇది 4. ఇంతవరకు మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. 2 + 1 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 ఈజ్ ఈక్వల్ టు 7. తర్వాత SAP ఈజ్ ఈక్వల్ టు SAP, SAP ఈజ్ ఈక్వల్ టు సో 9 అన్నాడు. మీరేం చేస్తారంటే 19, 1, 16 అంటారు. ఇదేం సార్ చాలా ఎక్కువ నెంబర్ వస్తుంది అనుకుంటారు. బట్ ఎక్కడ డబల్ డిజిట్ లెటర్ ఉన్నా దాన్ని సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేసి దాన్ని మొత్తం సమ్ చేస్తారన్నమాట. యాక్చువల్గా డబల్ డిజిట్ లెటర్ ఎక్కడ ఉన్నా కానీ దాన్ని సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేసి దాన్ని మనకి ఏంటంటే సమ్ చేస్తాడు. అంటే 1 + 9 ఈజ్ ఈక్వల్ 10, అగైన్ 1 + 0 ఈజ్ ఈక్వల్ టు 1, దాని వాల్యూ 1. 1 1 ఇది డబల్ డిజిట్ కాబట్టి 1 + 6 ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు సమ్ చేయండి. 1 + 1 + 7 ఈజ్ ఈక్వల్ టు సో 9. దట్ ఈస్ ద లాజిక్. దెన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి బ్యాన్ అన్నాడు. BAN బ్యాన్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2, ఇది 1, ఇది 14 కాబట్టి 1 + 4 ఈజ్ ఈక్వల్ టు 5. సో 5 + 1 ఈజ్ ఈక్వల్ 6, 6 + 2 ఈజ్ ఈక్వల్ టు 8. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్ అండి. డబల్ డిజిట్ లెటర్ని సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేస్తారు. ఆ కన్వర్ట్ చేసేటప్పుడు ఎస్ అనే లెటర్ 19, దాన్ని 1 + 9 చేస్తే 10 వస్తుంది. మళ్ళీ అగైన్ 1 + 0 చేయాలి. 2 times కన్వర్ట్ చేయాలి. యాక్చువల్గా సమ్ చేయాలి ఎస్ అని మాత్రం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో ఏ 2 సైన్స్ ఆప్షన్లు ఇచ్చిన మనకి ఏంటంటే ఏ 2 సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఏంటంటే ఈజ్ ఈక్వల్ తర్వాత మనకి 28 అనే వాల్యూ అని సో మనకు సాటిస్ఫై కావాలంటున్నాడు యాక్చువల్ అనమాట. ఓకే చూడండి ఏ మనకి ఏ ఆప్షన్ మార్చాలంటున్నాడు. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ కొంచెం చెక్ చేయండి, ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఇంకొక ఆప్షన్ ర్యాండమ్గా చెక్ చేసుకోండి, ఆన్సర్ వస్తుంది అది. బట్ ఈ క్వశ్చన్ మాత్రము ఫోర్త్ ఆప్షన్లోని సింబల్స్ని మనము సబ్స్టిట్యూట్ చేసి సో సింప్లిఫై చేస్తే మనకి ఈజ్ ఈక్వల్ టు 28 మ్యాచ్ అవుతుంది అనమాట. ఇంటూ దగ్గర డివైడ్ బై ఇంటూ అనమాట. ఓకే రండి. 9 డివైడ్ బై 3 + 8 సో +8 డివైడ్ బై దగ్గర ఇంటూ కాబట్టి ఏంటంటే సో ఇంటూ 4 - 7 ఈజ్ ఈక్వల్ 28 మ్యాచ్ అవ్వాలి. ఓకేనా. సో 9/3 ఈజ్ ఈక్వల్ టు 3, 3 + 8 × 4 ఈజ్ ఈక్వల్ టు 32 -7. ఓకేనా. 35 - 7 ఈజ్ ఈక్వల్ 28. ఎస్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ అండి. దీంట్లో ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంటుంది. దాన్ని మనం ఇచ్చిన ఈక్వేషన్లో 2 ఈక్వేషన్లో సో చెక్ చేసుకొని మనకి ఇచ్చిన ఈక్వేషన్ అప్లై చేయాలి యాక్చువల్గా. ఓకే చూడండి 4 * 5% 3 ఈజ్ ఈక్వల్ 8,000 ఎలా వచ్చిందంటే 4 × 5 ఈజ్ ఈక్వల్ టు 20. ఈ 3 నెంబర్ని ఫార్మేషన్ ఉంది పవర్లో రాస్తున్నాడు. ఈ 3 నెంబర్ని దాని పవర్లో రాస్తున్నాడు. 20³ ఈజ్ ఈక్వల్ టు 8,000. అది వాడు చేసిన పని. 2 * 3 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 6. ఆ 3 నెంబర్ని పవర్లో రాస్తున్నాడు. 6² ఈజ్ ఈక్వల్ 36. దెన్ సేమ్ లాజిక్ అప్లై చేస్తే 4 × 3 ఈజ్ ఈక్వల్ టు 12.
నెక్స్ట్ ఆ మూడో నెంబర్ అయిన 3ని మనం పవర్లో రాస్తే 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728. 1728 అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ కామన్ సెన్స్ లాజిక్ నెంబర్ పజిల్. నెక్స్ట్ 86. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఏం చేస్తున్నాడు చెప్తాను రండి. సో హౌసెస్ ఈజ్ కోడెడ్ సో అండ్ సో దెన్ డైరీ అన్నాడు యాక్చువల్గా. HOUSES హౌసెస్ ఎలా వచ్చిందంటే చూడండి, చెప్తాను చూడండి. సో GN అన్నాడు. GNAYDR అంటే హెచ్కి G అంటే -1, ఓకి N అంటే -1, దెన్ యూకి ఏ అంటే ఇది 21, ఇది 21 లెటర్, ఇది 27th లెటర్. సైక్లికల్ ఆర్డర్లో ఏ అంటే మనకైంది 27, 1 అనుకోబాకండి, ఇక్కడ 21 27 అనమాట, అంటే +6. ఎస్ అంటే 19, 19 + 6 ఈజ్ ఈక్వల్ 25. దెన్ ఈ కరస్పాండ్ ఈ అంటే -1, ఎస్ కరస్పాండింగ్ ఆర్ అంటే -1. ఓకేనా. 2 లెటర్స్ ఏమో -1, మళ్ళీ 2 లెటర్స్ ఏమో +6, మళ్ళీ 2 లెటర్స్ అయినా 3 లెటర్స్ అయినా 2 ఉంటే మనకి -1. సేమ్ లాజిక్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే రండి. DIARY. ఓకేనా. DIARY ఇది -1 అంటే C, -1 అంటే దట్ మీన్స్ ఏంటంటే H. ఓకేనా. దీనికి మనం +6 చేయాలా, దీనికి +6 చేయాలా. 1 + 6 ఈజ్ ఈక్వల్ 7, 7 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు G. R అంటే 18, 18 + 6 ఈజ్ ఈక్వల్ 24, 24 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు X. దెన్ నెక్స్ట్ మనం -1 చేయాలి. ఇంకోటి చేయడానికి లెటర్ లేదు కాబట్టి -1 కరస్పాండింగ్ ఈజ్ ఈక్వల్ టు X. అవర్ ఆన్సర్ ఈజ్ CHGXS. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 87th క్వశ్చన్. M ఈజ్ ద సన్ ఆఫ్ N. ఓకే, దిస్ ఈజ్ బ్లడ్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్. చూడండి, M ఈజ్ ద సన్ ఆఫ్ N. M ఈజ్ ద సన్ ఆఫ్ N. O is the father of N. O is the father of N. Okay. P is the father of M. P is the father of M. P is the father of M అంటే N ఆటోమేటిక్గా మదర్ అవుతారు. P is the father of M. How is N related to P? N అనే పర్సన్ Pకి ఏమవుతారంటే వైఫ్ అవుతారు యాక్చువల్గా. జస్ట్ నథింగ్ బట్ ఏంటంటే, సో అవర్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే వైఫ్. ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. This is a syllogism based question. Okay. Syllogism based question. Confusion causes mental tension. Confusion causes mental tension. Mental tension causes anxiety. అంటే ఎలా రాయొచ్చు అంటే చూడండి, కన్ఫ్యూజన్ కాసెస్ మెంటల్ టెన్షన్ అంటే కన్ఫ్యూజన్ వల్ల మెంటల్ టెన్షన్ అంటున్నాడు, మెంటల్ టెన్షన్ వల్ల కాజెస్ యాంగ్జైటీ అన్నాడు. ఇలా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. యాంగ్జైటీ ఈజ్ ఎ డిసీజ్. నో, అది మనం చెప్పలేం. వన్ డస్ నాట్ ఫాలో. Confusion leads to anxiety. ఇదిగోండి, confusion leads to anxiety. Say yes or no? Only 2 follows. Only 2 follows, 1 does not follow. So our answer is second option our answer. జనరల్ స్టేట్మెంటే, కానీ ఏంటంటే జస్ట్ లైక్ నథింగ్ బట్ సిలాజిజం లాగా మనం డ్రా చేసాం, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. సో దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ. 1 and 2 మధ్య కరస్పాండ్ రిలేషన్ 3 and 4 ఎస్టాబ్లిష్ చేయాలి. కానీ క్వశ్చన్లో జాగ్రత్త చదవండి. అందరు చూడంగానే అనాలజీ అనుకుంటారు, బట్ క్వశ్చన్ పూర్తి చదవండి. సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ సిమిలర్ రిలేషన్షిప్ అన్నాడు. అంటే దీంట్లో ఉన్న కరస్పాండ్ రిలేషన్ ఉండకూడదు అంటున్నాడు. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ యాంటోనిమ్ రిలేషన్, హోప్ డిస్పైర్ యాంటోనిమ్ రిలేషన్, లవ్ హేట్ యాంటోనిమ్ రిలేషన్. నెక్స్ట్ ఏంటంటే సో లైట్ డార్క్ యాంటోనిమ్ రిలేషన్. బట్ దాంట్లో ఉన్న రిలేషన్ ఇవ్వకూడదు అన్నాడు. డస్ నాట్ హ్యావ్ సిమిలర్ అన్నాడు. సిమిలర్ రిలేషన్ ఇవ్వకూడదు. అంటే ఉన్న రిలేషన్ మనకి ఏంటంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ ఇవ్వకూడదు, యాంటోనిమ్ ఇవ్వకూడదు. సో కాబట్టి అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్, యాంగర్, రాత్. రిమైనింగ్ అన్ని కూడా ఏంటంటే సేమ్ లాజిక్ అనమాట, సేమ్ సిమిలారిటీ, డిఫరెంట్ సిమిలారిటీ ఇవ్వాలి. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. సో 6 animals సీటింగ్ అరేంజ్మెంట్ అండి. దాన్ని చూద్దామండి. 6 animals హార్స్, కౌ, పిగ్, డాంకీ, డాగ్ అండ్ గోట్ ఆర్ టైడ్ టు పోల్ ఈచ్ అనమాట. టైడ్ అంటే దట్ మీన్స్ క్లోజ్గా కూర్చోవడం. టైడ్ మీన్స్ నథింగ్ బట్ క్లోజ్గా కూర్చోవడం, ఇంకేం లేదు. సో ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ఈచ్ అదర్, ఇదిగోండి, ఫేసింగ్ ఈచ్ అదర్. ఓకే, అన్నీ కూడా లోపల ఫేస్ చేస్తున్నాయి. ఇన్ ఏ ర్యాండమ్ ఆర్డర్ కన్సిడర్ ద ఫాలోయింగ్. గోట్ ఈస్ టు ది ఇమిడియట్ రైట్ ఆఫ్ పిగ్. గోట్ ఈస్ టు ది ఇమిడియట్ రైట్ ఆఫ్ పిగ్ అంటే ఇక్కడ పిగ్ తీసుకోండి, గోట్ వచ్చి ఇమిడియట్ రైట్ ఆఫ్ పిగ్ అన్నాడు. ఇమిడియట్ రైట్ ఆఫ్ పిగ్ అన్నాడు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏమన్నా చూడండి, కౌ ఈజ్ నాట్ టైడ్. నెక్స్ట్ ఏదర్ డాంకీ ఆర్ డాగ్. అచ్చా, కౌ అనేది చూడండి, కౌ అనేది డాంకీకి కానీ డాగ్ కానీ పక్కన ఉండకూడదు అన్నాడు. డాంకీకి పక్కన ఉండకూడదు, డాగ్కి పక్కన ఉండకూడదు అన్నాడు.
డాంకీ ఉన్న దగ్గర డాగ్ ఉన్న దగ్గర కవ్వు ఇవ్వకూడదు. ఓకే, ఇంకా మనం ఆపరేట్ చేయాలి, ఉంచండి. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ ద ఎనిమల్స్ మార్క్ ద సో వర్టిసెస్ ఆఫ్ ఏ హెక్సాగన్, వర్టిసెస్ ఆఫ్ హెక్సాగన్ అంటే నథింగ్ బట్ హెక్సాగన్ లాగా ఇట్లా తీసుకోవచ్చు, వర్టిసెస్ ఆఫ్ హెక్సాగన్. దెన్ ది హార్స్ ఈజ్ ఎ డయాగనల్లీ ఆపోజిట్ పిగ్. హార్స్ ఈజ్ ఎ డయాగనల్లీ ఆపోజిట్ పిగ్ అంటున్నాడు. హార్స్ ఈజ్ డయాగనల్లీ ఆపోజిట్ పిగ్ అంటున్నాడు. అంటే దట్ మీన్స్ డయాగనల్ ఆపోజిట్ అంటే ఏమి లేదు, ఇప్పుడు ఏం లేదు, వాడు వర్టిసెస్ అంటే ఇలా తీసుకోమన్నాడు, ఇలా తీసుకోమన్నాడు యాక్చువల్గా, ఇదిగోండి ఇలా తీసుకోమన్నాడు, ఇవి వర్టిసెస్ అంటే మనం కూడా మనం రాసింది అదే అనమాట. సో హార్స్ ఈజ్ డయాగనల్ ఆపోజిట్ మనకు పిగ్ అన్నాడు. సో ఇదే ఇది ఆపోజిట్ చేసుకోండి, పర్లేదు, ఇబ్బంది లేదు. ఇదిగోండి ఆపోజిట్ కాబట్టి డయాగనలా లేకపోతే వర్టికల్ హార్జెంటలా మన ఇష్టం ఎటైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు యాక్చువల్గా. సో అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు సపోజ్ చూడండి, మీకు ఇంకా కరెక్ట్గా ఉంటుంది చూడండి. ఇదండి ఇక్కడ సపోజ్ గోట్ ఈస్ ఇమిడియట్ రైట్ ఆఫ్ పిగ్ అంటే ఇదిగోండి పిగ్ ఇక్కడ తీసుకుందాం, గోట్ వచ్చి ఇమిడియట్ రైట్. సో రైట్ అన్నాడు యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, సో దెన్ ద హార్స్ ఈజ్ డయాగనల్ ఆపోజిట్ పిగ్, డయాగనల్ ఇదిగోండి డయాగనల్ ఆపోజిట్ పిగ్. సో కాబట్టి ఇక్కడ హార్స్ తీసుకోవాలా. ఓకే, నెక్స్ట్ కవ్ అనేది డాంకీ పక్కన రాకూడదు, డాగ్ పక్కన రాకూడదు. అంటే దట్ మీన్స్ ఒకసారి చూడండి, సేఫ్ సైడ్ చూద్దాం ఒకసారి. సేఫ్ సైడ్ కవ్ అనేది డాంకీ పక్కన డాగ్ పక్కన రాకూడదు అంటే ఇక్కడ కానీ మనం కవ్ కానీ ఇచ్చామంటే ఖచ్చితంగా ఇక్కడ డాగ్ కానీ డాంకీ కానీ వచ్చేస్తుంది. అదే కవ్కి మనం ఈ ప్లేస్ కానీ ఇచ్చామంటే సేఫ్ జోన్, కవ్ ఇచ్చే సేఫ్ జోన్. ఇప్పుడు ఏంటంటే డాంకీ పక్కన కానీ డాగ్ పక్కన కానీ రాదు. ఇంకా రిమైనింగ్ ఈ ప్లేసుల్లో డాంకీ వస్తుందా, డాగ్ వస్తుందా, లేదంటే ఇక్కడ డాంకీ వస్తుందా, ఇక్కడ డాగ్ వస్తుందా. సో ఇన్ఫర్మేషన్ ఇన్సఫిషియంట్. వీళ్ళ మీద కానీ క్వశ్చన్ పడితే, వీడి మీద కానీ క్వశ్చన్ పడితే ఏదర్ ఆర్ కాంబినేషన్ చెప్పాలా, లేదంటే అదర్వైజ్ కెనాట్ బి డిటర్మైన్డ్ ఆర్ కెనాట్ సే డేటా అడిక్వేట్ చెప్పాలి యాక్చువల్గా. ఓకేనా. సో చూడండి ఆన్సర్కి వెళ్దాం. అరేంజ్మెంట్ ఓవర్. ఫస్ట్ క్వశ్చన్, ది కవ్ ఈజ్ టైడ్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ అన్నాడు. ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ కవ్ అనేది టైడ్ అంటే దట్ మీన్స్ క్లోజ్ గా దగ్గరగా అనమాట. కాబట్టి ఎవరికి లెఫ్ట్ ఉంది, సో హార్స్ కి దగ్గర ఉంది, హార్స్ కి లెఫ్ట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. అవర్ ఆన్సర్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91, విచ్ పేర్ ఈజ్ టైడ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. ఇచ్చిన పేర్లో టైడ్ అంటే క్లోజ్గా దగ్గరగా ఉంటాం. హార్సు గోట్, నో మన ఆన్సర్ కాదు. పిగ్ అండ్ కవ్వు, నో మన ఆన్సర్ కాదు. గోట్ అండ్ డాంక్, గోట్ అండ్ డాంకీ, గోట్ అండ్ ఏంటంటే డాగ్ అన్నాడు, నో మన ఆన్సర్ కాదు. డాంకీ అండ్ డాగ్, ఎస్ ఇదిగోండి డాంకీ అండ్ డాగ్ పక్క పక్కన ఉన్నాయి, అది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ మనకు అనవసరం. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, అవర్ ఆన్సర్. టైడ్ మీన్స్ క్లోజ్గా దగ్గరకు ఉంటాం. నెక్స్ట్ 92, విచ్ ఎనిమల్ ఈజ్ టైడ్ టు ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ పిగ్. పిగ్కి ఇమిడియట్ లెఫ్ట్ డిసైడ్ చేయలేము, డాగా డాంకీనా, డాంకీనా డాగా డిసైడ్ చేయలేము. సో ఆన్సర్ ఈజ్ కెనాట్ బి డిటర్మైన్డ్ ఆర్ కెనాట్ సే. అది డిసైడ్ చేయాలంటే వీ హ్యావ్ టు రిక్వైర్ సమ్ డేటా బిట్వీన్ దోస్ ఎనిమల్స్, అదర్వైజ్ కెనాట్ బి డిటర్మైన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93, సో ది ప్రొడక్ట్ ఆఫ్ ద టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 399 అన్నాడు. 2 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే దట్ మీన్స్ చూడండి ఎక్స్ ఇంటూ 2 + x, ఓకేనా. ఎక్స్ ఇంటూ 2 + x అనమాట, ఓకేనా. ఎక్స్ ఇంటూ 2 + ఏంటంటే మనకి ఏంటంటే ఎక్స్ అన్నాడు, ఓకేనా. x + 2 లేదంటే అదర్వైజ్ ఎక్స్ ఇంటూ x + 2 సారీ ఎక్స్ ఇంటూ x + 2 ఈజ్ ఈక్వల్ టు 399. ఇప్పుడు మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. మనం ఏం చేస్తామంటే క్రాస్ చెక్ చేద్దాం, ఆన్సర్ క్రాస్ చెక్ చేద్దాం. సో అడిగింది కూడా మనకు లోయర్ నెంబర్ అన్నాడు. సో లోయర్ నెంబర్ అంటే ఇది 17 లోయర్ నెంబర్ అయితే 17 × 19 +2 కదా యాక్చువల్గా. 17 × 19 ఈజ్ ఈక్వల్ టు మనకి యూనిట్ డిజిట్లో 3 రావాలి, అది 9 వచ్చింది, మన ఆన్సర్ కాదు. దెన్ 19 అన్నాడు. లోయర్ నెంబర్ 19 అయితే హైయెస్ట్ నెంబర్ మనకి 21. ఇది మనం చెక్ చేసామనుకోండి యాక్చువల్గా ఒకసారి. సో సపోజ్ చూడండి 19 1s 19, 19 2s ఈజ్ ఈక్వల్ 38 + 1 39. ఎస్ అవర్ ఆన్సర్ ఈ సెకండ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. జస్ట్ సెకండ్ ఆప్షన్, ఆన్సర్ క్రాస్ చెకింగ్ చేసాం, నోట్ చేసుకోండి. నెక్స్ట్ 94, వాట్ ఈస్ ద మోడ్. ఎప్పుడైనా కానీ మోడ్ కానీ అడిగితే ఇచ్చిన సీక్వెన్స్లో ఎక్కువ సార్లు ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మనం మోడ్ అవుతుంది అనమాట. మనకి ఈ సందర్భంలో ఈ మధ్యకాలంలో మీన్ అడిగాడు, మోడ్ అడిగాడు, నెక్స్ట్ ఏంటంటే మీడియన్ అడుగుతున్నాడు యాక్చువల్ అనమాట. సో మీన్ ఏమో సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, మీడియన్ అయితే ఇచ్చిన నెంబర్స్ అసెండింగ్ ఆర్డర్ రాసి మిడిల్ నెంబర్ మన అవుతుంది. లేదు ఈవెన్ నెంబర్ కానీ అయితే మనకి ఏంటంటే 2 నెంబర్స్ మధ్యలో 2 నెంబర్స్ యాడ్ చేసి బై 2 చేయాలి యాక్చువల్గా. మోడ్ అయితే హైయెస్ట్ టైం అనమాట, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 15 15 15 3 టైమ్స్ వచ్చింది యాక్చువల్గా. 3 టైమ్స్ వచ్చిన నెంబర్ ఇంకేమైనా ఉందా చూడండి ఒకసారి, ఎక్కడైనా ఉందా, లేదు. అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, అవర్ ఆన్సర్. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్లో ఎక్కువ సార్లు ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ మోడ్.
నెక్స్ట్ 95. సో దిస్ ఈజ్ జనరల్ స్టేట్మెంట్ కంక్లూజన్. ఓకే చూడండి ఏమన్నా అంటే స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టింగ్ ఫర్ కోచింగ్ క్లాసెస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టింగ్ ఫర్ కోచింగ్ క్లాసెస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎవ్రీ ఇయర్ కోచింగ్ క్లాసులు ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. బట్ కంక్లూజన్ చూద్దాం. కోచింగ్ క్లాసెస్ ఈజ్ ది ఓన్లీ వే టు స్కోర్ గుడ్ మార్క్స్. పేరెంట్స్ వాంట్స్ దేర్ చిల్డ్రన్ టు స్కోర్ గుడ్ మార్క్స్. సో ఒకసారి మనం గమనిస్తే ఆ రెండింటిలో మనకి ఏంటంటే ఏది ఫాలో అవుతుందో మనం గమనిస్తే యాక్చువల్గా ఏమంటున్నాడు, కోచింగ్ క్లాసెస్ ఈజ్ ద ఓన్లీ. ఎప్పుడు కూడా కంక్లూజన్స్లో ఓన్లీ అని మనము హై చేసి చెప్పకూడదు, సూపర్లేటివ్గా చెప్పకూడదు. కాబట్టి వన్ డస్ నాట్ ఫాలో. దెన్ పేరెంట్స్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు స్కోర్ గుడ్ మార్క్స్ అనేది పేరెంట్స్ అందరూ కూడా గుడ్ మార్క్స్ రావాలని కోరుకుంటున్నా మనం డిసైడ్ చేయలేము యాక్చువల్గా. ఓకేనా? కాబట్టి నేదర్ వన్ నాట్ టు ఫాలోస్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 96. సో స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ 60 స్టూడెంట్స్ 15 were selected represent the school of a quiz competition. Okay. Conclusion, only 15 students in the school are intelligent. Participating schools were given in the maximum limit on the number of students per school. Okay, చూద్దాం చూద్దామండి. స్టేట్మెంట్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. స్టేట్మెంట్ ఏమంటున్నాడు, అవుట్ ఆఫ్ 60 స్టూడెంట్స్ 15 were selected to represent the school for a quiz competition. 60 మెంబర్స్లో 15 మెంబర్స్ మాత్రం క్విజ్ కాంపిటీషన్ సెలెక్ట్ అయ్యారంట. కంక్లూజన్ ఏమంటా అంటే ఓన్లీ 15 స్టూడెంట్స్ ఇన్ ది స్కూల్ ఆర్ ఇంటెలిజెంట్. అది మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఓన్లీ అని ఎప్పుడు కూడా మనం సూపర్లేటివ్గా చేసి చెప్పకూడదు. వన్ డస్ నాట్ ఫాలో. పార్టిసిపేటింగ్ స్కూల్స్ వర్ గివన్ ఏ మ్యాక్సిమం లిమిట్ ఆన్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పర్ స్కూల్. ఇది కూడా మనకి పనికిరాదు. నేదర్ ఆఫ్ ది ఆప్షన్స్, రెండు పనికిరావు. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 97. దిస్ ఈజ్ ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్ సైన్స్ మాస్తున్నారండి. 13 ప్లస్ మీన్స్ ఇంటూ, దెన్ ఇంటూ అన్నాడు, ఇంటూ మీన్స్ ప్లస్, దెన్ డివైడ్ బై మీన్స్ ఏంటంటే డివైడ్ బై మీన్స్ మైనస్. అదిగోండి డివైడ్ బై మీన్స్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మనం సింప్లిఫై చేస్తే 13 into 8 ఈజ్ ఈక్వల్ టు 104. 104 ప్లస్ 11 మైనస్ 6. 11 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 5 తీసుకోండి. 104 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 5 ఈజ్ ఈక్వల్ టు 109. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 98. అమిత్ ఇంట్రడ్యూస్ అరుణ్. ఓకే చూడండి, అమిత్ ఇంట్రడ్యూస్ అరుణ్ యాజ్ హిజ్ ఫాదర్. అంటే దట్ మీన్స్ అమిత్ అనే పర్సన్ అరుణ్ ఇంట్రడ్యూస్ చేసి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నా అంటే యాజ్ హిజ్ ఫాదర్స్ అంటే ఇదండి, యాజ్ హిజ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా. హిజ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లా అంటే దట్ మీన్స్ చూడండి, వీళ్ళ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ ఇన్ లా అంటే వీళ్ళ ఫాదర్ యొక్క ఓన్లీ డాటర్ ఇన్ అంటే ఇతని భార్య అవుతుంది అనమాట. డాటర్ ఇన్ లాస్ సన్స్ సన్. డాటర్ ఇన్ లాస్ సన్ ఎవరు? అరుణ్ అన్నమాట. ఇతని పేరు ఈ ప్లేస్ లో పేరు అరుణ్. ఓకేనా? సో అమిత్ అనే పర్సన్ అరుణ్ చూపి చెప్తున్నాడు హీజ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ అంటే ఇతని వైఫ్. సో ఆమె యొక్క సన్ వచ్చి అరుణ్ అంట. యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ హౌ ఈజ్ అరుణ్ రిలేటెడ్ అమిత్. అరుణ్ అనే పర్సన్ అమిత్కి ఏమవుతారంటే సో గ్రాండ్ సన్. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. కపిల్ ఈజ్ మేటాస్ మదర్స్ ఫాదర్స్ ఓన్లీ గ్రాండ్ డాటర్స్ సన్స్ కజిన్. ఓకే, హౌ ఈజ్ కపిల్ రిలేటెడ్ టు మేటా? సో వన్ బై వన్ డ్రా చేస్తాను చూడండి. కపిల్ ఈజ్ మీటాస్ మదర్స్. ఇదిగోండి మీటాస్ మదర్స్ ఫాదర్స్ ఓన్లీ గ్రాండ్ డాటర్ ఈమె ఈ మీటా అనమాట. ఓన్లీ గ్రాండ్ డాటర్స్ సన్స్ కజిన్. ఆమె యొక్క సన్ యొక్క కజిన్ అనమాట. ఫైనల్గా అడిగింది ఏమంటే హౌ ఈజ్ కపిల్ రిలేటెడ్ మీటా అంటే ఈ ప్లేస్లో కపిల్. ఇదిగోండి కపిల్ అనే పర్సన్, కపిల్ ఈజ్ మీటాస్ మదర్స్ ఫాదర్స్ ఓన్లీ గ్రాండ్ డాటర్స్ సన్స్ కజిన్. దెన్ హౌ ఈజ్ కపిల్ రిలేటెడ్ టు మీటా?
కపిల్ అనే పర్సన్ ఏంటంటే మనకేంటంటే మీటాకి ఏమవుతారంటే దట్ మీన్స్ ఏంటంటే నెవ్యూ. ఇతని యొక్క కజిన్ ఏంటంటే ఇతనైతే చిల్డ్రన్స్ అయితే వీళ్ళ యొక్క కజిన్స్ ఏమవుతారంటే నెవ్యూ అవుతారు. దట్టు కపిల్ కాబట్టి మనకేంటంటే మేల్ కాబట్టి యాక్చువల్గా. సో నెవ్యూ అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, ఈ సెషన్లో లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్. ఇచ్చిన సీక్వెన్స్లో ఏంటంటే మిస్ అయిన నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించారు లేదో ప్రాబ్లం నెంబర్స్ అన్ని ఏ ఫార్మేషన్లోనే గమనించారా? ఆల్ ఆర్ ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ అనే ఫార్మేషన్లో ఉన్నాయి. 0 అంటే 1 క్యూబ్ మైనస్ 1, 6 అంటే 2 క్యూబ్ మైనస్ 2, 24 అంటే 3 క్యూబ్ మైనస్ 3, 60 అంటే 4 క్యూబ్ మైనస్ 4, దెన్ ఏంటంటే 120 అంటే 5 క్యూబ్ మైనస్ 5. దెన్ ఏం రావాలి మన ఆన్సర్లో? 6 క్యూబ్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 210. సో అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. రైట్, థ్యాంక్ యూ.